ఇప్పుడు మరి సత్యచంద్ర గారు స్వామీజీ గారు వారి సందేశం మంత్రి వాళ్ళు పెట్టింది రేపు పోయినట్టు మళ్ళా రాష్ట్రాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 15,50,000 మంది విద్యార్థులకు సుమారుగా ప్రభుత్వం పాఠశాలపై కనిపిస్తున్నటువంటి బలోపేత చర్యలో భాగంగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ గారు, గౌరవనీయులు శ్రీ యజ్ఞేశ్వర దాస్ పదాంజలి బాధ్యులు శ్రీ నవిరాజ దాస్ స్వామీజీ గారు, శ్రీ కొత్తగూడెం రకరకాలుగా తీసుకుంటున్నారు. ఆడు వేగిన తండ్రి కరుపులున్నప్పు కళ్ళ ముడిసిన అవ్వ కలలో పిక్కల చూసి పడుతూ తప్పట్లు పిక్కల చూడే చూడే పరిమితమైనారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రత్యామ్నాయ ఉపాధి సమూలంగా నిర్మించేటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు. దాంట్లో మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు 165 మందికి 3,30,00,000 రూపాయల డబ్బును వివిధ పథకాల రూపంలో మీకు అందిస్తా ఉన్నాం. 165 మందికి 3,30,00,000 పాడి గేదెలు, ఆటోలు, టెంట్ హౌస్ సామాను, ఎవరికి అందువల్ల దయచేసి మళ్ళీ దాని జోలికి వెళ్ళకండి. ఇవాళ ప్రభుత్వం మీకు తలా 2 లక్షల రూపాయలు సహాయం చేసింది కనుక మీ పిల్లల గౌరవం ముఖ్యం. మా నాయన జైలుకు పోయిండు, మా అమ్మ జైలుకు పోయిందంటే మీ పిల్లలకు గౌరవమా? మీ పిల్లలు సంతోషంగా ఉండగలుగుతారా? సమాజంలో మనకి ఏ స్థాయి గౌరవం ఉంటుంది? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల ఈ రోజు తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఇక గుడుంబా జోలికి వెళ్ళొద్దు. ఇవాళ మీరు ప్రతిజ్ఞ చేయాలి, ప్రమాణం చేయాలి. ఈ రోజు తర్వాత గుడుంబా జోలికి మేము వెళ్ళం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు 2 లక్షల రూపాయలతో పథకం ఇచ్చింది కనుక దీన్ని బాగా చేసుకొని బతుకుతాము అనేటువంటిది మీరు నమ్ముకున్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎందుకంటే మన భవిష్యత్తు కోసం. గత ప్రభుత్వాలు ఎవరు చేయలే, కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి 157 కోట్ల రూపాయలు ఇవాళ మీ జీవనం